మటన్ కర్రీ ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కొబ్బరి పాలు వేసి మటన్ కర్రీ చేయండి, ఆ టేస్టే వేరు. అండ్ కొబ్బరి పాలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్లో మటన్ కర్రీ అయిపోతుంది. మనకి గ్యాస్ సేవ్ అవుతుంది అన్నమాట ఈ మటన్ చేయడం వల్ల. సో ముందుగా నేను వచ్చేసి మటన్ ఏదైనా సరే ఎక్కువ క్వాంటిటీ అయినా తక్కువ క్వాంటిటీ అయినా సేమ్ ఇదే ప్రొసీజర్ అనమాట. ఆ మటన్ అంతా ఒక చిన్న జార్లో తీసేసుకొని బాయిల్ చేసేసుకుంటాను. కారమే వేస్తాను, ఉప్పు వేయను. సో వాటర్ ఎక్కువగా వేయనమాట. సో తక్కువే వేసుకుంటాను. ఆ వాటర్తో అది అలా కుక్ అయ్యేలా వేస్తాను అనమాట. ఈలోపు పక్కన ప్యాన్ పెట్టేసుకొని సో ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటాం అనమాట. ఈలోపు మనం ఇవి ఉన్నాయి కదా, ఏదైతే బాయిల్ చేస్తున్నామో ఇందులో వచ్చేసి నేను ఒక 4 మిరియాలు వేసాను, 2 లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు అండ్ ఇలాచీ కూడా వేసేసాను అనమాట. మంచి ఫ్లేవర్తో ఉడుకుతాయి అన్నమాట. చాలా మంచి టేస్ట్ ఉంటుంది వండిన తర్వాత ఫైనల్గా. నెక్స్ట్ ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ అన్నమాట. సో నేను ఇంకా ఎక్స్టర్నల్గా ఇంక ఏ మసాలా యూజ్ చేయట్లేదు, ఓన్లీ మసాలా దినుసులు మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నాం ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా బాగా ఫ్రై చేసిన తర్వాత టమాటో ఒక 2 టమాటోస్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఇది ఓన్లీ ఫర్ రైస్కే కాబట్టి సో మాకు ఇంత అయితే సరిపోతుంది కాబట్టి నేను అన్ని టమాటోసే కట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు టమాటో ఉల్లిపాయలు పేస్ట్ కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి పేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేయండి. పెద్ద ఆకు వేస్తాను నేను. ఇక్కడ వచ్చేసి 1/2 కేజీ పైన ఉంటుంది మటను. సో దానికి ఆకు సరిపోతుంది ఫ్లేవర్కి. సో ఆకు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మగ్గనిచ్చేసి మూత ఓపెన్ చేసేసి తర్వాత ఉప్పు కారం వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్ అనేది బాయిల్ చేస్తున్నాం కాబట్టి ఇంకా లాస్ట్లో వేయాల్సిన పని లేదన్నమాట. సో కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోండి. ఎందుకనంటే కొబ్బరి పాలు వేస్తున్నాం కదా, కొబ్బరి పాలలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి సో కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఏ మసాలా యూజ్ చేయట్లేదు, ఒక ఎవరెస్ట్ బిర్యానీ మసాలా మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఈ మసాలా ఉంటే చాలు, ఏ కర్రీ అయినా అదిరిపోతుంది. బిర్యానీ కానీ చికెన్ కానీ మటన్ కానీ నేను ఎందులోకైనా సరే ఎప్పుడైనా మసాలా పొడి యూజ్ చేయాలనుకుంటే ఇదే వాడతాను. చాలా ఫేవరబుల్గా ఉంటుంది అండ్ మంచి స్మెల్ వస్తుంది అన్నమాట, మంచి అరోమాతో ఉంటుంది అన్నమాట కర్రీ కూడా. సో అది కూడా ఎక్కువ వేసుకోవట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ నేను బాయిల్ చేసేటప్పుడు మసాలా దినుసులు వేసాను కాబట్టి. సో ఈ కొబ్బరి పాలు వేసిన స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేస్తుందని చెప్పేసి అది ఒక స్పూన్ మాత్రమే వేసుకున్నాను. అది వచ్చేసి 80 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కాస్ట్. సో అది మీరు ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ఒక 5 టైమ్స్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంక మనకి ఏదైతే మనం ఉడికిపోయిందో ఆ మటన్ని మనం ఇందులో యాడ్ చేసేసుకొని ఆ మసాలా బాగా పట్టించేసిన తర్వాత ఇంక ఎటువంటి వాటర్ అవసరం లేదు. మనం బాయిల్ చేసిన దాంట్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరే సరిపోతుంది. సో అదొక 5 మినిట్స్ ఆ మసాలాన్ని బాగా పట్టేలాగా 5 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేసి తర్వాత కొబ్బరి పాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్లోనే యాడ్ చేసుకుని అది కూడా పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాయిల్ చేసేసుకొని కర్రీ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి తెలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. సో ఇలాగా గార్నిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు వదిలేస్తే మనకి కర్రీ అనేది ఇంకా బాగా దగ్గర అయిపోతుంది అన్నమాట. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంత చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేస్తాం మామూలుగా, కానీ ఈసారి ఇలా ట్రై చేయండి. ఎక్కువ టైం పట్టదు, తక్కువ టైంలోనే చక్కగా మటన్ కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలామంది కుక్కర్లోనే చేస్తారు. సో కుక్కర్ వద్దు, ఇలానే చేయండి, ఈజీగా అయిపోతుంది. తక్కువ గ్యాస్లోని మీకు కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో అంటే మనకి మటన్ వచ్చేసరికల్లా మినిమం 2 అవర్స్ టైం పట్టేస్తుంది, అది తక్కువ కానీ ఎక్కువ కానివ్వండి. బట్ ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది, మనకి బేగా అయిపోతుంది. సో ఇంకా వేడివేడి అన్నంలో వడ్డించుకొని తింటే ఆ టేస్ట్ చెప్పనవసరం అనమాట. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సో మీరు ఎవరైనా ఇలా కొబ్బరి పాలు వేసి ఎప్పుడైనా మటన్ కర్రీ చేశారా, బాగుంటుందో లేదో కూడా కామెంట్ చేయండి. సో నాకైతే ఫస్ట్ టైం అట నేను చేశాను, కొబ్బరి పాలు వేసేసి టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే బాయ్.